కానీ డాక్టర్ ఈ సేవ చెయ్యాలని తనకి మొదటి నుంచి చాలా కోరికుంది. అది మీ ఇంటి పరిస్థితులు చూసి వచ్చిన కోరిక. పెళ్ళైన తర్వాత అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తా చూడు నా ఆట. సారీ. జాగ్రత్తగా ఇవ్వాలి కదా. క్లీన్ చేసేయి. ఆగు కర్ణ, అన్ని పనులు నువ్వే చెయ్యాలా? లతా, బంగారు, మీరు మాట్లాడండి. ఇంకేమైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి. అవునవును, మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మనవరాలంటే మా ఇంటి అమ్మాయి లాంటిదే. నువ్వు అంతే నిధి, మొహమాటం లేకుండా మాట్లాడు. రేపు జీవితాంతం కలిసి ఉండబోయేది మీ ఇద్దరే కదా. ఎంచుకున్న దారి తప్ప, నేను వేస్తున్న అడుగు తప్ప, లేదా నా విధే తప్ప నాకు అర్థం కావట్లేదు. అది చెప్పడానికైనా మీరుండాలిగా నాన్న. అమ్మా నాన్న అని పిలిచినప్పుడు ఎవ్వరు తిరిగి చూడకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నా బాధని ఎవరితో చెప్పుకోవాలి నేను? ఎంత పెద్దవాళ్ళమైనా ఆ బాధ మాత్రం చిన్నది కాదు. శాంతి తన వయసుకు మించిన భారం మోస్తుంది. పాపం నిధి చిన్న వయసులోనే అన్ని కోల్పోయి మేము చూపిస్తున్న ప్రేమలో సంతోషంగా ఉంది. కానీ ఈ ఇంట్లో మొగదిక్కు లేదన్న ముద్రను తీసాడు. ఎంత కష్టమో తెలుసా నాన్న? నేను ఏడవను, నేను గట్టిగా ఉంటానని అందరూ అంటారు. అందరూ అదే అంటారు, నేను అదే నమ్మాను. కానీ ఇప్పుడు అది వరమా శాపమా అనేది అర్థం కావట్లేదు నాన్న. ఇవన్నీ సహిస్తూ జీవితంలో ప్రేమ కోసం ఎంత వెతికానో తెలుసా? ఇప్పుడు నాకు తేజస్లో ఆ ప్రేమ కనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మా నాన్న నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. ఏ కారణానికి వాళ్ళు నన్ను ఒప్పుకోరని తెలిసిన తర్వాత నాకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేదు నాన్న. నాన్న, మీరు అమ్మతో చెప్పిన మాట ఇదే కదా? ప్రేమ అంటే ఈ ప్రపంచమే తిరగబడ్డా ఒక్కటిగా నిలవాలి, ఒక్కటిగా ఉండాలి. ప్రేమ అంటే ఒకరినొకరు విడిచిపెట్టుకోకూడదు కదా నాన్న? కానీ అది నిజంగా సులభమా? నాకెందుకు అది సాధ్యం కాదనిపిస్తుంది. చాలు నాన్న, ఇక నాకు మీరు అమ్మ ఒక్కసారి వచ్చి మా దగ్గర ఉంటామని చెప్పండి. అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాను నేను. గట్టిగా మీ ముందు ఏడవాలనిపిస్తుంది నాన్న. అన్ని గొడవలు మర్చి అన్ని వదిలిపెట్టి ఒకే ఒక్కసారి నేను చిన్న పిల్లల మారిపోతాను. ప్లీజ్ నాన్న. అప్పుడు మీరు నన్ను ఎలా ఓదార్చేవారో ఇప్పుడు కూడా అలాగే ఓదార్చండి ప్లీజ్. ఓకే, నేరుగా విషయానికి వస్తాను. నేను యుఎస్ వదిలే రాలేను.
సో నువ్వు ఇక్కడ ఎడ్యుకేషన్ పెట్టుకొని అక్కడ జాబ్ చేస్తానంటే జోక్గా ఉంది. సో బెటర్ ఇంటి పనుల మీద ఫోకస్ చేయి. మా సందీప్కి ఫుడ్ అది కరెక్ట్గా ఉండాలి. ఎవరో వండిన ఫుడ్ మాత్రం వాడికి అస్సలు పడదు. యూ డోంట్ వరీ, నేను ఒక్క వారంలో నీకు అన్నీ నేర్పిస్తాను. వాడికి ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంది, దాన్ని ఫాలో అవుతూ పోతే చాలు. టు బి ప్రిసైజ్, ఎక్కువ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. నేను అన్ని సెట్ చేసేస్తాను. నువ్వు అదేంటో చూసి మెయింటైన్ చేస్తే చాలు. ఒక సంవత్సరంలో ఒక మనవణ్ణివ్వు, తర్వాత 2 ఏళ్ళు గ్యాప్, తర్వాత ఇంకొకరు. మేము రిటైర్ అయిపోయాము, మాకు టైం పాస్ అవ్వాలి కదా. నాకు ఇక్కడ కల్చర్ క్యారీ చేయడం కన్నా నాకు అడ్జస్ట్ అవ్వడమే ఇంపార్టెంట్. యుఎస్లో నాకెవరూ సెట్ అవ్వలేదు, అందుకే ఇక్కడ నేటివ్ అమ్మాయిని చూద్దామని వచ్చాను. ఈవిడ నిన్ను సజెస్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఎస్ అంటే మిగతా విషయాలు మాట్లాడొచ్చు. త్వరగా డిసైడ్ అయి చెప్తే మంచిది, బికాజ్ నాకు టైం వేస్ట్ అవ్వదు. నాకు ఈ పెళ్ళి ఓకే. ఏంటి ఇది? ఇక్కడికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఓకే అంటుందేంటి? తల తెక్కొచ్చిందా ఏంటి? డబ్బు అంటే శవం కూడా నోరు తెరుస్తుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఊరికే ఉంటుందా? 3 గంటల్లోనే కోట్ల కొద్దీ డబ్బు చేతికొస్తుందని లెక్కలు వేసేసింది. మరైతే సరే, నేను యూఎస్ వెళ్ళడం 1 వారం ఎక్స్టెండ్ చేస్తాను. డాడ్, ఈ వారమే పెళ్లి జరగాలి. పెళ్ళైన నెక్స్ట్ డేకే రిటర్న్ ఫ్లైట్ బుక్ చేస్తాను. నా మాట పూర్తయ్యే వరకు కొంచెం వింటారా? నేను పెళ్లికి ఓకే అన్నాను, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుకు మీరు ఒప్పుకోవాలి. అవేంటో త్వరగా చెప్పు, సాగదీయకుండా. నేను పెళ్ళయ్యాక యుఎస్ రావాలని చెప్పారు కదా. నేను ఇక్కడ జాబ్ వదిలి రావడానికి రెడీగా లేను. మీరే ఇండియాకి వాపస్ రావడానికి రెడీ అవ్వాలి. మీకు నన్ను చూసుకునే శ్రమ ఎందుకు? నేనే మిమ్మల్ని చూసుకుంటాను. మాకు కూర్చుని తినే అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ కష్టపడి తినే స్వభావం ఖచ్చితంగా ఉంది. నాకు పెళ్ళై వెళ్ళిపోతే బామ్మొక్కతే ఉంటుంది. మీరు ఉద్యోగం వదిలిపెట్టొస్తే నేను మీరు అందరం కలిసి ఉండొచ్చు.